హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చింతల వెంకటరమణ దేవాలయం గురించి తెలుసుకుందాం. ఈ చింతల వెంకటరమణ దేవాలయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన వైష్ణవ దేవాలయం. ఈ ఆలయం పెన్నా నది ఒడ్డున సుమారు 5 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. ఈ ఆలయం ఉన్న స్థలంలో ఒకప్పుడు పెద్ద చింత చెట్టు ఉండేది. అక్కడ దగ్గర ఉన్న జనసంచారానికి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించేవి. వారు అక్కడికి వెళ్ళి చూడగా ఆ చెట్టు తొర్రలో ఒక విష్ణువు విగ్రహం కనిపించింది. అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోటలో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటుండగా ఆయనకు కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి కనబడి చింత చెట్టు త్వరలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఈ విగ్రహం చింత చెట్టు త్వరలో దొరకడం వలన ఇక్కడి స్వామిని చింతల తిరువేంగల నాథస్వామి అని పిలిచేవారు. ఈ చింతల వెంకటరమణ దేవాలయం గోడలపై, స్తంభాలపై రామాయణం, మహాభారతం గాథలను శిల్పాలుగా చెక్కి ఉంచుతారు. మీరు ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఇంకొక ప్రత్యేక విషయం ఏమిటంటే, గర్భగుడిలోని మూలమూర్తి విగ్రహం సుమారు 10 అడుగుల ఎత్తు ఉంటుంది. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభించి వరుసగా 3 రోజుల పాటు సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకుతాయి. ఈ కిరణాలు స్వామి విగ్రహానికి సుమారు 70 అడుగుల దూరంలో ఉన్న రాతి రథం రంధ్రాల గుండా ప్రవేశించి స్వామివారి మీద పడేలా ఏర్పాటు చేశారు అప్పటి రాజులు. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి.